హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేనైతే మంచి మంచి ఫుడ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కోయట్ వాళ్ళకైతే లంచ్ రెడీ చేస్తున్నాను. ఒక కోడిని తీసుకొని కోడిని రెండు ముక్కలా కట్ చేసుకున్నాను. ఒక గంట పాటు ఉడకనిచ్చాను. ఉడికేటప్పుడు కొంచెం దాల్చిన చెక్క, యాలక్కాయలు వేసి ఉడకనిచ్చాను. తర్వాత నేను ఉల్లగడ్డలు కూడా ఉడకబెట్టుకున్నాను అనమాట. ఒక 4-5 ఉల్లగడ్డలు అయితే తీసుకున్నాను. ఇవి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా ఎల్లుల్లిపాయి, క్యారెట్, క్యాప్సికము, ఎర్రగడ్డ, టమాటా పేస్టు ఇవి తీసుకున్నాను అనమాట. తీసుకొని క్యారెట్ అయితే మాత్రమే తురుముకున్నాను. క్యాప్సికము, ఎర్రగడ్డ, కొత్తిమీర, ఎల్లుల్లిపాయ మొట్టుకు సన్నగా కట్ చేసుకుని అది పెట్టుకున్నాను. ముందుగా ఉడికించుకున్నాం కదా కోడి, ఆ కోడికైతే ఎముకలు లేకుండా కండ వరకే తీసుకున్నాను అనమాట. తీసుకొని ఆ ఎముకలు ఎత్తి పడేసుకున్నాను. తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక ప్యానెల్ తీసుకొని ప్యానెల్లోని కొంచెము మనం కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, కాప్సికము, తెల్లగడ్డలు వేసి బాగా కొద్దిపాటు వాడినిచ్చిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా కోడి, ఆ కోడిని ఎత్తి అందులో వేసాను. కొద్దిగా మసాలా పొడి వేసాను అనమాట. కొంచెం కమ్మును జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు, గరం మసాలా, తగినంత సాల్ట్, టమాటా పేస్ట్ కొద్దిగా వేసి కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసాను అనమాట. వేసిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా క్యారెట్ అవన్నీ వేసి కొంచెం మక్రోని పాలు పోసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టానండి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డలోని కొంచెము ఆయిలు, మిరియాల పొడి, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మెత్త కలుపుకున్న తర్వాత గ్లాస్ టైప్లో ఉన్న బౌల్ తీసుకున్న అందులో కింద వేసుకున్నాను. మనం ముందుగా తయారు చేసుకున్న చికెన్ అయితే అందులో వేసాను అనమాట. అంతా వేసిన తర్వాత కొంచెము మొజరెల్లా తీసుకొని పైన వేసుకున్నాను. పైన వేసుకున్న తర్వాత సలాతా పొడి అనేది ఉంటుంది ఎర్రగా, అది కూడా వేసుకున్నాను అనమాట. కొంచెం పుల్లగా ఉంటుందని, టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మక్రోనీ పాలు పోసి ఫ్రంట్లో 10 నిమిషాల పాటు ఫ్రంట్లో పెట్టాను. వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ.